నమస్తే. నేను మీ అశ్విని కుమార్. మళ్ళీ ఒకసారి బెంగాల్లో ఏం జరుగుతుంది? బెంగాల్లో ఎలా రిగ్గింగ్ అవుతుంది ఏంటి అనేది బయట రాష్ట్రాల వాళ్ళకి చాలామందికి తెలీదు. కొన్ని ఎగ్జాంపుల్స్ వరకు చెప్తాను. వీడియో ప్లే చేయటానికి కుదరకపోవచ్చు, అందుకని ఆ వీడియో డిస్ప్లే చేయకపోవచ్చు. కేసులు చూస్తే మనం ఒక కేసు, ముస్లిం మహిళ అజాన్సోల్లో పోలింగ్ వేయటానికి వచ్చి వాళ్ళ తల్లికి తరఫున ఓటింగ్ వేయటానికి వచ్చింది. ఆఖరికి ఏంటంటే వాళ్ళ తల్లి పేరు కూడా నాకు తెలియదు అని చెప్పడం, అక్కడ ఫేక్గా ఎలా వేస్తారు ఓట్లు, ఇవన్నీ కూడా అర్థమవుతుంది. ఇంకొక కేసు, ఒక వ్యక్తి మళ్ళీ ఓటు వేయటానికి వచ్చాడు, టీఎంసీ సపోర్టర్. ఏంటి ఇందాక ఓటు వేసి వెళ్ళావు కదా అని అడిగితే, రాంగ్ పార్టీకి వేశాను, మనసు మార్చుకున్నాను అంటూ కూడా ఆ మహిళ మళ్ళీ చెప్పడం కరెక్ట్ చేయటానికి అదొక ఉదాహరణ. ఇంకొక మహిళను పట్టుకున్నారు, నేను నా పక్కింటి నైబర్ ఓటు వేయటానికి వచ్చాను అని చెప్పి ఆమె రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవటం. అట్లాగే తారకేశ్వర అసెంబ్లీ నియోజకవర్గంలో టీఎంసీ వర్కర్స్ అంతా కూడా ఒక వృద్ధ మహిళని ఆపటం, ఎందుకంటే ఆమె బీజేపీకి ఓటేస్తోందని, ఖచ్చితంగా బీజేపీకి వేస్తుందని ఆమెను అక్కడ ఆపి వెనక్కి పంపించేయటం, ఇవన్నీ కూడా. అలాగే బెదానగర్ మున్సిపల్ ఎన్నికల్లో అయితే ఆఖరికి ఒక ఓటరు టీఎంసీ మద్దతుదారుని నీ పేరేంటి అని అడిగితే, రణజిత్ దాసా దెబాషిష్ ఘోష నా పేరేంటో నాకే గుర్తు లేదని ఓటర్ స్వయంగా చెప్పటం, ఇవన్నీ కూడా ఈ రకంగా అక్కడ రిగ్గింగులు జరుగుతూ ఉంటాయి, బూత్ క్యాప్చరింగ్స్తో పాటు. ఆఖరికి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో, 2024 లోక్సభ ఎన్నికల్లో ఈసీ ఈ కెమెరా ఫుటేజ్ అడిగితే కేవలం 30% బూత్స్ సంబంధించింది, అది కూడా హార్డ్లీ ఒక గంట కవరేజ్ ఉన్న సీసీటీవీలనే అక్కడ టీఎంసీ వాళ్ళు వీళ్ళు సబ్మిట్ చేశారంటేనే అర్థమవుతుంది రిగ్గింగ్ ఏ లెవెల్లో జరిగేదో. అందుకే సీసీటీవీ కెమెరాలు ఇవన్నీ కూడా మొత్తానికి మారిపోయినాయి. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ కాక బయట రాష్ట్రాలు వాళ్ళకి ఇచ్చారు ఆ టెండరు కాంట్రాక్ట్స్ అంతా కూడా. ఇంకా బెంగాల్లో బీజేపీ గెలుస్తుందా అంటే, మెయిన్ క్రాక్డౌన్ ఎక్కడ చేయాలి అంటే 111 నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రెసిడెన్సీ రీజియన్ అంటాం, కలకత్తా, హౌరా, నార్త్ సౌత్ 24 పార్గనాసు, అట్లాగే నదియా. 2021 అయితే ఆ 111 నియోజకవర్గాల్లో కేవలం బీజేపీ 14 గెలుచుకుంది, 21 గెలుచుకుంది. ఆ తర్వాత చితికిలబడింది. చూడాలి, 2021 ఎన్నికలు వేరు, 2026 ఎన్నికలు వేరు. ఎందుకు పదే అదే చెప్పాలంటే, 2021 కోవిడ్ టైం అప్పుడు ఈ ఓటర్స్ బయటికి రాలేదు, చాలా వరకు కూడా రిగ్గింగ్ చేశారు. ఆ తర్వాత 2026లో అయితే ప్రస్తుతం ఎన్నికల సంఘం పూర్తిగా ఈ డిఎంస్ని, డిఈఓస్ని, ఎస్పీలు, సెంట్రల్ ఫోర్సులు, డిస్ట్రిక్ట్ ఫోర్స్ కోఆర్డినేటర్సు, వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ వైలెన్స్ జరిగింది, పోస్ట్ పోల్ వైలెన్స్ 2021లో, 23లో, 24లో, అవన్నీ కూడా ఏరియాలు తిరిగారు, ఓటర్స్కి ధైర్యం చెప్పారు. మనం చూస్తే భవానీపూర్లో కూడా పూర్తిగా ఈసీ మ్యాసివ్ సెంట్రల్ ఫోర్సెస్ని, సిఆర్పిఎఫ్ని, వీళ్ళందరినీ కూడా రంగంలో దింపింది, స్పెషల్ వెహికల్స్. వీటన్నిటికీ మించి ఈసారి ఎక్కువగా రిగ్గింగ్ చేయటానికి కుదరదు మమతా బెనర్జీకి. అలాగే యాంటీ ఇంకంబెన్సీ విపరీతంగా ఉంది 2021 కన్నా. పూర్తిగా ఎన్నికలు వేరని చెప్పచ్చు మనం. రైతులు కూడా పూర్తిగా తిరగబడ్డారు, మహిళలు తిరగబడుతున్నారు మమతా బెనర్జీ మీద, యువత వీళ్ళందరూ కూడా ఈసారి మార్పు కావాలి వెస్ట్ బెంగాల్లోని కోరుకుంటున్నారు. సో అది చూడాలి మనం, పోలింగ్కి ఎలా జరుగుతుంది. ప్రస్తుతం సుదీర్ఘ రాజకీయ చరిత్ర, ఉక్కు మహిళ అంటారు మమతా బెనర్జీ. కమ్యూనిస్టులని 34 సంవత్సరాలు పరిపాలించిన కమ్యూనిస్టులను ఓడించి రంగంలోకి వచ్చిందంటే ఆషామాషి కాదు. 15 సంవత్సరాల నుంచి వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉంది ఒక మహిళ. ఆమెకు అన్నీ తెలుసు, ఏం జరుగుతుందో కూడా తెలుసు. అందుకే ఈ మధ్య ఆమెలో తడబాటు, టంగ్ స్లిప్పు, కంగారు, ఇవన్నీ చూస్తున్నాం మనం. ఒక వీడియో అయితే జనాలు లేచి వెళ్ళిపోవటం, మాట్లాడుతున్న వీడియో సర్క్యులేట్ అయింది బాగా సోషల్ మీడియాలో. వెంటనే ఆమె వాళ్ళ కెమెరామెన్ మీద విసుక్కుంది. ఏంటి నువ్వు గోడీ మీడియానా లేకపోతే గుడ్డివాడివా, ఎందుకు అటువైపు చూపిస్తున్నావు ఆ కెమెరా అంటూ అతన్ని విసుక్కుంటాం. బీజేపీ వాళ్ళు బాంబులు నాటుతున్నారు, బాంబ్స్
వేయచ్చు, బెంగాల్ ఎన్నికలు జరగకుండా ఆ తర్వాత ఎన్ఐఏ వాళ్ళని ఇన్వెస్టిగేషన్కి పిలుస్తారు, మన టీఎంసీ వర్కర్లను అరెస్ట్ చేస్తారు అంటూ మాట్లాడడం, ఆ తర్వాత పూర్తిగా బై బై చెప్తూ మీటింగ్ అయిపోయాక మళ్ళీ ఒకవేళ టీఎంసీ అధికారంలోకి వస్తే కలుద్దాం ఆ మొక్క మాట్లాడడం ఖచ్చితంగా ఆమెకి ఏదో సంకేతం ఓడిపోతుంది ఈసారి పార్టీ అన్నదని. దీంతోపాటు టీఎంసీ నాయకులు కొన్ని చోట్ల సభ అయిపోయాక ప్రజలను ఉద్దేశించి మీరు ఎవరికి ఓటేస్తారు అంటే వీ విల్ ఓట్ ఫర్ లోటస్, బీజేపీకి ఓటేస్తామని అక్కడ ప్రజల నుంచి సమాధానం రావటం. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జయరాం రమేష్ లాంటి వాళ్ళంతా కూడా తడబడుతూ తమిళనాడులో బెంగాల్లో బీజేపీ వస్తుంది అని ఆ తర్వాత మాటని సరిదిద్దుకుంటాం. ఇవన్నీ కూడా సంకేతాలు బెంగాల్లో తృణమూల్ గ్రాఫ్ డౌన్ అవుతుందని. పాలీ మార్కెట్ అని ఉంది. పాలీ మార్కెట్ వాళ్ళ ప్రకారం లెక్కల ప్రకారం మనకి కొన్ని వారాల కిందట చూస్తే బీజేపీ కేవలం 15% ఛాన్స్ అన్నారు. ఈ వారం మొత్తం మార్చుకున్నారు. బీజేపీకి 53% విన్నింగ్ అంటున్నారు, 45%, 46% టీఎంసీకి అని చెప్తున్నారు. అట్లాగే గ్రౌండ్ లెవెల్లో పర్ఫెక్ట్ జెన్యూన్గా ఒక సర్వే బాగా ట్రెండ్ అవుతుంది. ఐపాక్కి సంబంధించిన సర్వే కాదు, అట్లాగే బీజేపీ సపోర్టర్స్ సర్వే కాదు. వాళ్ళ దాని ప్రకారం చూసుకుంటే టీఎంసీ 113 నుంచి 121, 41.5 నుంచి 42.1 ఓటు షేరు. బీజేపీకి 164 నుంచి 172, 43.2 నుంచి 44.1. సో బీజేపీ వాళ్ళ లెక్కల ప్రకారం దాటింది. వీళ్ళు ప్రతి 15 రోజులకు ఒకసారి ఒక సర్వే రిలీజ్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ బీజేపీ వైపుకి మొగ్గు చూపుతున్నారు. చాలా ప్యానిక్, చాలా నియోజకవర్గాలు ఆఖరికి తృణమూల వాళ్ళకి అర్థమైపోయింది బీజేపీ పుంజుకుందని. అందుకే మళ్ళీ వైలెన్స్ వైపు చూస్తున్నారు. బీజేపీ క్యాండిడేట్స్ ఎక్కడైనా ప్రచారంకి వెళ్తే వాళ్ళని మీద తిరగబడుతున్నారు. కొన్ని చోట్ల మహిళలు 3,000 రూపాయలు మేనిఫెస్టోలో బీజేపీ పెట్టింది మహిళలకని రూరల్ ఏరియాస్లో వాళ్ళు క్యాంపెయిన్కి వెళ్తే అక్కడ కూడా తృణమూల్ గూండాసు ఆ క్యాంపెయిన్ చేయనీయకుండా వాళ్ళని అటాక్ చేస్తున్నారు. ఎందుకంటే మమతా బెనర్జీ 1,500 రూపాయలు ఇస్తుంది, బీజేపీ 3,000 అని మేనిఫెస్టోలో పెట్టింది. అది రూరల్ మహిళల్లో కనుక వెళ్తే స్వింగ్ టోటల్గా బీజేపీ వైపుకి వెళ్తుందన్నది వాళ్ళకి తెలుసు. సో చాలా మార్పులు చూడాలి 29 దాకా. ఆస్ట్రాలజర్స్, ఫేమస్ ఆస్ట్రాలజర్స్, ఈ ఆస్ట్రో శర్మిస్తా కానీ, పంకజ్ కాశ్యప్, జై మదాన్ ఇలాంటి వాళ్ళంతా కూడా బీజేపీ వైపుకి మొగ్గు చూపుతున్నారు. కానీ ఆస్ట్రాలజీని ఎప్పుడూ కూడా మనం కన్సిడర్ పూర్తిగా చేయలేము. గతంలో వాళ్ళు చెప్పినవి కరెక్ట్ అయినాయి కాబట్టి వాళ్ళ పేర్ల వరకే చూశాను. ఇంకా పూర్తిగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరుగుతాయా అదొక్కటే చూడాలి. ఒకవేళ జరిగితే మాత్రం బెంగాల్లో మార్పు తథ్యం. దీని అంతటికీ కారణం మే 4వ తారీఖు.